కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా ఇక మొలవనీయనని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. వా, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పవర్లో ఉంటే దోచుకున్నాడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకున్నాడే నీ నైజం. ఏం కొట్టాం సార్, ఏం మాట ఇది, ఏం మాట. సభ్య సమాజానికి ఇది మామూలు సంకేతం అనుకుంటారా? పవర్లో ఉంటే దోచుకున్నాడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకునే నీ నైజం. ఇంతకన్నా నీ గొప్పతనం ఏముందయా? నీ పొంగనాలే తప్ప నీకు చిత్తశుద్ధి ఏడుంది కేసీఆర్? ఎంతో 1,50,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు నాసిరకమైపోతుంటే ఏమాత్రం పశ్చాత్తాపం లేని మనిషివయ్యా నువ్వు. ప్రజల మీద నీకు ప్రేమ ఎక్కడుందయ్యా? ఉద్యోగాలు ఇవ్వకుండా నీకు సిగ్గు అనిపించలేదు, ప్రగతి భవన్లో వండుకున్నా నీకు సిగ్గు అనిపించలేదు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేసినని గప్పాలు కొట్టి వేరే రాష్ట్రాల్లో నువ్వు పార్టీ విస్తరణకి ప్రయత్నం చేసినావు. హెలికాప్టర్లు కొన్నావు, పార్టీ కార్యాలయాలు కట్టుకున్నావు, భూములు కొన్నావు, ఫామ్ హౌస్లు కొన్నావు, కుటుంబాలను చేసినావు, అడ్డగోలిగా రాష్ట్రాన్ని నాశనం చేసినావు, ధరణ తెచ్చి సర్వనాశనం చేసినావు. నీ పాలన విధానం ఏం మాటనా? ఈ పేపర్ మొత్తం చదవకుండా చాలుగా. దీనిలో అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఒక రోజు మాట్లాడుతుంది దీని గురించి. పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజం అని చెప్పిండు. దీన్ని కాదని ఎవరినో రమ్మని అంటున్నా, దీన్ని కాదని ఎవరినో ఈ బీఆర్ఎస్ నుంచి రమ్మని నేను మాట్లాడుతా అంటున్నా. ఏందిరా భయ్, ఇది మామూలు విషయం కాదు. అసెంబ్లీకి రా, నువ్వు చేసింది ఏందో మేము చేస్తున్నది ఏందో తేలుద్దామా అన్నాడు. రా అంటే అడుకోవాలి నా కేసీఆర్ని, రావా? ఏమి నువ్వేమో మొగులు మీద గెలిచిపడాడు ఆయన? నువ్వు ఉద్యమ నాయకుడే కావచ్చు, కానీ నీ నాయకత్వం లోపల ప్రజలను ప్రేమించేటువంటి అది లేదు కదా నీకు. నువ్వు సాధారణ ప్రజల కన్నా, దోపిడి దొంగల కన్నా ఎక్కువ దోసుకునే తోడవే కదా. దోసుకునే దొంగలకు అంత గౌరవం ఎందుకు, అంత పొగరు ఎందుకు, అంత ఆత్మగౌరవం ఎందుకు ఫీల్ అవుతా ఉన్నావు? నువ్వు పొడిచింది ఏముండదు ఈ రాష్ట్రంలో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అసెంబ్లీకి రా, నువ్వు చేసింది ఏందో మేము చేస్తున్నది ఏందో చేరుద్దామని చెప్పాడు. ఇక రా, రికార్డులను ఉంచుతాం రా అని చెప్తా ఉన్నాడు. ఇక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు.